రోడ్డు మీద సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. దీంతో తప్పు చేసిన వారికి చలాన్లు ఆగిపోయాయి. ఇక చలాన్ల భయం లేని వాహనదారులు ఇష్టానుసారం డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. పక్కవారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. డిసిప్లినరీ ఫోరెన్స్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులంటే ప్రభుత్వానికి అలుసెక్కువైపోయింది. ట్రాఫిక్ నియంత్రణకు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ను అరికట్టేందుకు ఆ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అయినా ట్రాఫిక్ పోలీస్ విభాగానికి నిధులిచ్చే విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంబిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై ఈ మధ్య కాలంలో మన పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న తప్పు చేసినా వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు, లేకపోతే చలాన్లు పంపిస్తున్నారు. ఇప్పుడు మన మామూలుగా ఏదైనా చిన్న సిగ్నల్ తప్పుకున్నాం ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా కెమెరా నుంచి ఈ చలాన్స్ రాసేస్తున్నారు. కానీ ఎన్ని కడతానే ఉన్నాం, కానీ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఏంటంటే దాని మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి ఏటా 25 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఇప్పటివరకు మనకు కెమెరాలు ఏర్పాటు చేయకముందు ప్రతి సంవత్సరం యావరేజ్గా ఒక 18 crores 18.5 crores అలా పేమెంట్స్ జరిగేవి. మనం సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టిన తర్వాత మనము పోలీసులో మొత్తం ట్రాఫిక్ వయలేషన్స్ దాని ద్వారా వేసింది మనకు ఈ ఒక 2010 ఇయర్లో 25 crores మనం చలాన్స్ అప్రాక్సిమేట్లీ 25 crores ఆ చలాన్ పేమెంట్స్ కూడా మన గవర్నమెంట్కు మొత్తం కలెక్ట్ చేసి డిపాజిట్ చేయడం జరిగింది. ఇలా ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి బంగారు బాతుగా మారిపోయింది. కానీ ఆ డిపార్ట్మెంట్ కు అవసరమైన నిధులిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిజానికి రాజధానిలో ఇన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయంటే అదంతా కేంద్ర ప్రభుత్వం చలవే. పోలీస్ మోడరైజేషన్ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధులతో మన పోలీసులు 135 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగలిగారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 275 సీసీ కెమెరాలు కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 135 కెమెరాస్ ఈ నగరంలో వేరే అనేక జంక్షన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా ఈ సంవత్సర కాలంలో అంటే 2011లో ఇంకా 275 కెమెరాస్ వరకు యాడ్ అవుతాయి. టోటల్ 370 కెమెరాస్ వరకు 2011 ఎండ్ వరకు మనం చూడొచ్చు. సీసీ కెమెరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 కోట్ల రూపాయలిచ్చింది. కానీ కెమెరాల రిపేర్లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదు. సీసీ కెమెరాల మెయింటెనెన్స్ తో పాటు టెక్నికల్ సపోర్ట్ కోసం ఏడాదికి లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడంతో కెమెరాలు పనిచేయడం మానేస్తున్నాయి. గవర్నమెంట్ లెవెల్లో అధికారుల వద్ద కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ట్రాఫిక్ ఫండ్స్ మేము ఇంత కూడా కలెక్ట్ చేస్తున్నాం, కానీ మాకు ఎటువంటి ఫండ్స్ మనకు అలాట్మెంట్ లేక చాలా వరకు మాకు మెయింటెనెన్స్ కానీ రకరకాల ట్రాఫిక్ కెమెరాస్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కానీ మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాము. దాంట్లో ఒక 50% చలాన్ నుంచి వచ్చిన ఫండ్ నుంచి మళ్ళీ ట్రాఫిక్కి అలాట్ చేస్తామని మరి అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంకా అమలులోకి రాలేదు. ఇలా నగరంలోని పంజాగుట్ట, మైత్రివనం, బంజారా హిల్స్, ప్యాట్నీ సెంటర్, తాజ్ కృష్ణ, లక్డీకా పూల్ ఏరియాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు పంపించే అవకాశం లేకుండా పోయింది. ఇది కాకుండా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే BSNL లాంటి సంస్థలకు కూడా ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో బకాయి పడ్డారు. తమ బకాయి వసూలు చేసుకోవడానికి ఆయా సంస్థలు తమ సేవల్ని నిలిపివేస్తామంటున్నాయి. ఇదే జరిగితే మొత్తం సీసీ కెమెరాల వ్యవస్థే మూలన పడే ప్రమాదం ఉంది. ఇకనైనా ప్రభుత్వం నిధులివ్వాలని ట్రాఫిక్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చాలాన్స్ పెట్టి 4 సంవత్సరాలు అయింది. దాని ద్వారా ఆల్రెడీ 12 కోట్ల వరకు మేము వసూలు చేసాం. దానికి ఖర్చు అయింది దాదాపు 2 కోట్ల కన్నా ఎక్కువ లేదు. సో ఇవన్నీ కూడా
ఇన్కమ్ జనరేషన్ గురించి పెట్టము, ఎన్ఫోర్స్మెంట్ గురించి, డిసిప్లిన్ గురించి పెట్టడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పరంగా మీరు లెక్కలు చూసుకుంటే ఇది ఆదాయం కూడా పెరుగుతుంది. రాజధాని ప్రత్యేక ప్యాకేజీ కింద అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలైతే గుప్పిస్తోంది, కానీ ఆచరణలో మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతోంది. ఇందుకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే సాక్షి.